सरपंच सोदरी सोदरी मనందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అయ్యా మనమందరం అనుకున్నాం తెలంగాణ వస్తే ఇక కోదండరామ్ సార్ కు పని ఏముండదని చెప్పి అనుకున్నారు అందరూ కూడాను ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ ప్రొఫెసర్ అయ్యిండు తెలంగాణ వస్తే పిల్లలు పాలించుకుంటారు ఇక కేసీఆర్ అన్నట్లు దళితుడు ముఖ్యమంత్రి అవుతారు గాంధీ అన్న కళను నెరవేర్తాయని చెప్పి సార్ అనుకున్నాడు రెస్ట్ తీసుకోవాలని కానీ నేను కోదండరామ్ గారు సార్ ఒకటే మనవి చేయదలుచుకున్నా సార్ తెలంగాణ వచ్చిన తర్వాత నీ కేసీఆర్ ఇంకా ఎక్కువ పని పెట్టిండని చెప్పి అంటా ఉన్నారు కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది ఏమనంటే నేను నేరుగా విషయంలోకి వస్తాను ఒక విషయం చెప్పి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే అయ్యా సర్పంచుల సమస్యలు అక్కడ ఉండని రైతుల సమస్యలు అక్కడ ఉండని కానీ తెలంగాణ సంస్కృతికి నాశనం చేసే కార్యక్రమం కేసీఆర్ కట్టిండు కేసీఆర్ పని కట్టుకొని చేస్తున్నాడు అంటున్నారు ఎట్లా అంటారా అయ్యా తెలంగాణలో ఎవడన్నా మొగోడు బతుకమ్మలాడిందా తెలంగాణలో ఎవడన్నా మొగోడు బతుకమ్మలాడిందా ఆడలేదు తెలంగాణ మీసాలున్న పెద్ద పెద్ద మొగోళ్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకంతా కేసీఆర్ బతుకమ్మలాడిపిస్తున్నారు వీళ్ళ ఆశ కోసం బతుకమ్మలాడుతున్నారు అయ్యా బతుకమ్మలు ఎవరు ఆడాలి గౌరమ్మ పసుపు బొట్లు పెట్టుకొని పసుపు బొట్టుకు ఎవరికైతే పిలుస్తారో ఆ అమ్మలు అక్కలు పసుపు కాళ్ళకు చేతులకు రాసుకొని బతుకమ్మ ఆడితే అది వందనం అది శుభం కానీ మొగోడు బతుకమ్మ ఆడుతున్నాడు అంటే వీళ్ళకు పసుపు బుద్ధి వీళ్ళకు పసుపు బొట్టుకు వినవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకో విషయం మీరు గమనించాలి కేసీఆర్ గాని కేసీఆర్ కొడుకు గాని కేసీఆర్ అల్లుడు ఎక్కడ ఆడలేదు వాళ్ళు ఆడించిన అందరికి బతుకమ్మలు అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా సర్పంచులకు బతుకమ్మలు ఆడిపియాలనంటే కేసీఆర్ కు సర్పంచులు మనం బతుకమ్మలు ఆడిపియాలి ఇదే నిర్ణయంతో మనం ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే సర్పంచులు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామజ్యోతి అని చెప్పి గ్రామంలో మీటింగ్ పెడితే కేసీఆర్ వచ్చింది కదా చాలా చదువుకున్నాడు కేరళ రాష్ట్రం కంటే ముందు కురుతాం మేము అనుకొని మేము కూడా దండోర వేయించి గ్రామంలో ఉన్న ఆడవాళ్ళకు మగవాళ్ళకు ముసలాళ్ళకు మునివాళ్ళకి అందరికి పిలిచినాం మీ ఏమే ఉన్నాయో ఈ పోతే చెప్పాలి ఈ పోతే ఏం రాపిస్తారో మొత్తం అవి వస్తాయంటే మూలకున్న ముసలమ్మ కాడికి వెళ్ళి ఏం చేస్తాన్న ముసల్మాన్ కాడికి వచ్చి అన్ని రాపించింది రాపిస్తే మేమేమన్నాము కేసీఆర్ ఇవన్నీ చేస్తారంట ఇక దయచేసి మనకి ఏముండే మీరు తప్పకుండా ఈ సంధి మోరి రాయండి ఆ సంధి మోరి రాయండి అన్ని రాయండి అని చెప్తే రాస్తే ఇప్పటి వరకు ఆ గ్రామజ్యోతిలో రాసిన దానిలో ఒక్కటి కూడా చేయలేదు మరి ఇంత మొదలున్న ప్రభుత్వాలు ఏమైనా బడ్జెట్ వచ్చినప్పుడు ఆ మురికి కాలువలో ఈ మురికి కాలువలో ఈ మురికి కాలువలో పెడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది చెంచగాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ చెంచగాళ్ళు వచ్చి ఏమే జరా మీరు మాకు రిజర్వేషన్ ఇస్తామంటే పన్ను పెడతారంట మేమన్నాం మేము ఎందుకు అయినా మేము సన్నాసులుగా అనిపిస్తున్నామా సౌటలుగా అనిపిస్తున్నామా అడిక తింటామంటే అడిక తినండి ఎన్ని తీసుకొస్తారో మీరు చెప్పండి మాకు కావాల్సింది అభివృద్ధి మీ దమ్మెంతున్నా చెప్పండి ₹1 తీసుకొస్తారా గ్రామంకు మీకే ఇస్తే అడిక తినండి అంటే ఎవరు తీసుకురాడు నేను కోరేది ఏమిటంటే ఏ రోజైతే సర్పంచులు అందరం ఏకంగా ఉండి కొట్లాడతాము ఇంకో విషయం ఇప్పుడు సర్పంచుల గురించి మాట్లాడితే అయ్యా రైతులకు అన్ని ప్రభుత్వాలు కూడా ఎన్నో రుణాలు మాఫ్ చేసినాయి 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి గ్రామాలలో పేరుకపోయిన సమస్యలు ఉన్నాయి కరెంటు బిల్లు ఎవ్వరు కట్టలే కేసీఆర్ ఊళ్ళో కరెంటు బిల్లు కట్టిందా హరీష్ రావు ఊళ్ళో కరెంటు బిల్లు కట్టిందా కట్టలే మాకు ఈ సర్పంచులకు నేరుగా కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తుంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంకు కడుపులు వస్తున్నది అందుకోసం అని చెప్పి డబ్బులు లేవు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం జీవాలు తీస్తుందని చెప్పి మన డబ్బుల మీద కన్నుపడ్డది ఎందుకంటే అంటుంది ఆ కళ్ళం చేసుకొని కన్నంతా మంటి గిత్తల మీద ఉంటుందట అందుకే 50 పైసలు లేవు దొంగతనం చేసుకోనికి ఏం తెలుస్తుంది యోనింట్లో మంచుకున్నది కోదండరామ్ సార్ ఇంట్లో ముళ్ళు ఉన్నదా మాధురెడ్డి ఇంట్లో ముళ్ళు ఉన్నదా రేవంత్ రెడ్డి ఇంట్లో ముళ్ళు ఉన్నదా ఆందోళన కృష్ణ ఇంట్లో ముళ్ళు ఉన్నదా తెలుస్తుంది అయితే ఈయన వచ్చి జబర్దస్తిగా సెక్రటరీలు వద్దాయని ఇవ్వమంటే వాళ్ళ జీతాలు వస్తారట వాళ్ళ జీతాలు వస్తాయని చెప్పి జబర్దస్తికి సెక్రటరీలు కొందరు సర్పంచుల కడుపుల తలకాయ ఇంత పనిచేసి డబ్బులు తీసుకున్నారు అయ్యా
ప్రభుత్వమే కదా, గ్రామాలే కదా, మీరు ఎందుకు ఇచ్చారు మాకు? ఇంతకు మున్న ముఖ్యమంత్రులకు చేత కాలేదా? నువ్వెందుకు వసూలు చేస్తున్నావు? డబ్బులు లేవు, అది బాయ్. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? డైరెక్ట్గా ఏది ఇచ్చేయలేదు. ఇంకోటి ఏమిటంటే ఈ మధ్యన ఊరికి ఏం పంపుతున్నారు? చెత్త బండి. గ్రామాలలో చెత్త ఏది కార్మికులే లేరు. చెత్త బండి ఏం చేసుకోవాలి? దానికి 18,000 వసూలు చేస్తారంట. అట్లా చెత్త ఎవరు నింపాలి? పోని మేమే కొట్టుకుంటాం చెత్త బండిని. 18,000 కాదు, 12,000 మేము కొనుక్కుంటాం. అందులో కమిషన్. ఇదంతా ఏడికి వస్తుంది? కొనకంటే అల్లుడు బిడ్డ కొడుకు ఇక చెంచగాలు 2-3 ఇక ఇప్పుడు ఈరికలు పోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలలో కానీ పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మన ధరలు వచ్చి కూర్చున్నట్టు కూడా తెలియదు. వాళ్ళు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. నేను కోరేది ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే బతుకులు బాగుపడతాయి. విద్యార్థులు కానీ, మహిళలు కానీ, గ్రామ పంచాయతీలన్నీ కూడా బాగుపడతాయని అనుకుంటే వచ్చింది ఏమిటంటే 10 రూపాయల చెక్ రాయాలంటే జస్ట్ ఒకసారి ఇంకా ఫ్రీజింగ్ పోలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు సర్పంచులకు బాధ్యత ఉన్నాయి. సర్పంచులు ఎవరు కూడా గ్రామ పంచాయతీలకు బాధ్యత. ఉత్తర సత్తరు తెచ్చి అప్పు చేసి పాలన చేస్తున్నాం. కేసీఆర్ తెలియదా? ఒకటి మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడాలంటే సాయంత్రం వరకు కూడా కేసీఆర్ చేసే విషయాల గురించి మాట్లాడవచ్చు. ఒకటే మనం అన్నట్లు, వెంకటరెడ్డి గారు అన్నట్లు తప్పకుండా మనము దూరదృష్టితోని రేపు మన ఒక 1.5 year అయితే మన టర్మ్ అయిపోతుంది. రేపు వచ్చే సర్పంచులకన్నా న్యాయం చెప్పే విధంగా మనమందరం ఒక బాధ్యత చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.